2 రోజుల మేధోమథనం, ఏడాదికి రూపొందించిన రోడ్ మ్యాప్, ఉల్లాసంగా ఉత్సాహంగా సాగిన టీడీపీ మహానాడు వేదిక ఓవరాల్గా ఇచ్చిన సందేశం ఏంటి? లీడర్ క్యాడర్కు అధినేత చేసిన కర్తవ్య బోధ ఏంటి? టెక్నాలజీ వాడకంలో తండ్రిని మించి తనయుడు చేసిన ప్రయోగం ప్రపంచాన్ని ఎలా మెప్పించింది? జగన్ అండ్ బ్యాచ్కి ఇచ్చిన వార్నింగ్స్ ఏంటి? సొంత పార్టీ నారీ శక్తికి నారావారి ఇచ్చిన వండర్స్ ఏంటి? క్యారెక్టర్, క్యాలిబర్, కండక్ట్ పై పార్టీ అధినేతగా చంద్రబాబు ఇచ్చిన సందేశం ఏంటి? తెలుగుదేశం పార్టీ ప్రపంచ రికార్డు సృష్టించింది. టీడీపీ ఆవిర్భావ వేడుక అయిన మహానాడు వర్చువల్ గా అదిరిపోయే రేంజ్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఏపీలో 1875 క్లస్టర్ల నుండి హైబ్రిడ్ మోడ్ లో 17 లక్షల మందికి పైగా పాల్గొన్నట్లు ప్రకటించారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. రికార్డు సృష్టించాలన్నా, దాన్ని తిరగరాయాలన్నా అది టీడీపీకే సాధ్యమని తెలుగుదేశం ఓ ట్రెండ్ సెట్టర్ అంటూ కీర్తించారు అధినేత చంద్రబాబు. ఇది ఒక పెద్ద ప్రయోగం. 1 కాదు 2 కాదు, 1875 క్లస్టర్లు. టెక్నాలజీ ఉంది, కానీ ప్రయోగం ఇంతవరకు జరగలేదు. దగ్గర 18 విదేశాల నుంచి 12 కంట్రీస్ అంతా కూడా ఈరోజు ఆన్లైన్లోకి వచ్చారంటే ఇది ఒక రికార్డ్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రికార్డు సృష్టించడం, రికార్డు తిరిగి రాయడం, రికార్డు బద్దల కొట్టడం ఒక్క తెలుగుదేశం పార్టీకే సాధ్యం. అదే సమయంలో ఒక ట్రెండ్ సెట్టర్ కూడా. ఈ మహానాడు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అని, తాను ఎక్కువగా మాట్లాడని మహానాడు ఇదని, నాయకులు చాలా అద్భుతంగా నిర్వహించారని, 23 నెలల పాలనను లీడర్లు బాగా విశ్లేషించారంటూ మెచ్చుకున్నారు చంద్రబాబు. కార్యకర్తే అధినేత అనే నినాదం ప్రతిధ్వనించిందని, టీడీపీ కార్యకర్తల పార్టీ, నాయకులు వస్తారు పోతారు, పార్టీని మోసేది, మోస్తున్నది, మోయబోయేది కార్యకర్తే అని కార్యకర్తలకు పాదాభివందనం అంటూ ఎమోషన్ అయ్యారు చంద్రబాబు. ఫస్ట్ టైం నిన్న ఈరోజు నేను ఏమీ మాట్లాడలేదు మధ్యలో. నేను ప్రతి ఒక్క మహానాడులో ప్రతి ఒక్క తీర్మానం పైన నేను అప్పుడప్పుడు ఎప్పుడు ఇంటర్వ్యూ అయ్యేవాడిని. నా జీవితంలో ఫస్ట్ మహానాడు ఈరోజు ఉదయం మాత్రం ఎన్టీ రామారావు గారికి, మన నాయకుడికి భారతరత్న ఇవ్వాలని చెప్పాను తప్ప, తీర్మానం పాస్ చేశాను తప్ప, ఇక్కడవన్నీ మీరే చూశారు. ఒక్కొక్కరు అదరగొట్టారు, విరగదీశారు, మామూలుగా కాదు. ఇప్పుడే రామ్మోహన్ నాయుడు దగ్గర నుంచి, పక్కన అనిత గారు లాస్ట్లో మాట్లాడే వ్యక్తుల దగ్గర నుంచి బాగా మాట్లాడడం కాదు, క్షుణ్ణంగా లోతుగా చర్చించారు. ప్రతి ఒక్క తీర్మానం పైన 23 నెలల పాలన విశ్లేషించారు, సమర్థవంతంగా ప్రజెంట్ చేశారు. అందరికీ అర్థమయ్యే విధంగా పార్టీ ఏం సాధించాం, భవిష్యత్తులో ఏం చేయాలని చెప్పారు. ఈ మహానాడు ద్వారా మనందరం ఒకే సందేశం, కార్యకర్తే అధినేత అనేది ఈ మహానాడులో అడుగడుగునా కనపడుస్తుంది. మామూలు కార్యకర్తల్ని ఈ వేదిక పైన మాట్లాడించడం కాదు, ఆ కార్యకర్త సమస్యని ఏ విధంగా పరిష్కారం చేశామో అవన్నీ ఉదాహరణలతో సహా ఇక్కడ పెట్టే పరిస్థితికి వచ్చారు. సీఎం అంటే పెత్తందారు కాదు, కామన్ మ్యాన్ కు అందుబాటులో ఉండగలగాలన్నారు చంద్రబాబు. కానీ జగన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ అస్తవ్యస్తమైందని, కేంద్ర నిధులను, పథకాలను ఎలా నిర్వీర్యం చేశారో చెప్పుకొచ్చిన చంద్రబాబు తాను సీఎం అయ్యాక ఎలా గాడిలో పెట్టారో వివరించారు. ఇందుకు కేంద్రంలోని మోదీ సర్కారు ఏపీలో జనసేనతో కలిసి ఏపీని అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నట్లు చెప్పారు ముఖ్యమంత్రి. వెంటిలేటర్ పై నుండే ఆర్థిక వ్యవస్థ కేంద్ర సహకారంతో ఆక్సిజన్ ఇచ్చి ఇప్పుడిప్పుడే వెంటిలేటర్ నుంచి బయట తీసుకొచ్చాం. మీరందరూ అనుకుంటున్నారు చాలా ఈజీగా అయిపోయిందని. ఈరోజు రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, 10 లక్షల కోట్ల రూపాయల అప్పు, బ్రాండ్ దెబ్బతినడం, అప్పులు కూడా ఆస్తులు తాకట్టు పెట్టి వడ్డీ కూడా 13-14%.
దివాలా తీసిన రాష్ట్రానికి డబ్బులు ఇవ్వాలంటే రిస్క్ ఫ్యాక్టర్లో ఎక్కువ ఇంట్రెస్ట్ కూడా ఛార్జ్ చేసే పరిస్థితి వస్తుంది. అలాంటివన్నీ కూడా ఈ 2 ఏళ్లలో ఒక పక్క పెట్టుబడుల కోసం పనిచేశాం, ఒక పక్క రుణాలన్నీ కూడా రీషెడ్యూల్ చేశాం. అభివృద్ధి చేసి సంక్షేమం ఇవ్వాలని అప్పులు చేసి పేదలకు పంచడం సరైంది కాదన్నారు చంద్రబాబు. జగన్ సహా వైసీపీలో నేతలంతా కరడుగట్టిన రాజకీయ నేరస్తులని, 16,000 మందికి ఉద్యోగాలిచ్చిన డీఎస్సీపై లేనిపోని అపోహలు సృష్టించి రాజకీయం చేయడమేంటని నిప్పులు చెరిగారు. తప్పు చేస్తే తాట తీస్తానని, ఇచ్చట కుట్రలు కుతంత్రాలు చెల్లవని గాండ్రించారు టీడీపీ జాతీయ చీఫ్. ఒక అసాక్షి పేపర్ ఉంది, ఆ పేపర్లో ఏదో రాయడం, అక్కడి నుంచి అందరూ మాట్లాడడం, దాన్ని ఒక ఇష్యూ చేయాలని చూస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, తప్పు చేస్తే తాట తీస్తా, తప్పు చేయకపోతే ఎవడొచ్చినా ఏమీ చేయలేడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 16,000 మందికి ఉద్యోగాలు వస్తే ఆనందపడాల్సింది 5 ఏళ్లలో ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా ఏదో ఎడ్యుకేషన్లో పెంచేసా అంటే ఏం పెంచారని అడుగుతున్నా. అందుకే చాలా స్పష్టత ఉంది. కుట్రలు కుతంత్రాలు ఇక్కడ పనిచేయు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. తప్పుడు ప్రచారాలు చేసి యువతలో అపోహలు సృష్టించాలంటే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. మీరు సాక్ష్యాలు ఇవ్వండి, నేను వాళ్ళ నడి రోడ్లో నిలబెట్టే బాధ్యత నాది. అనవసరంగా చేస్తే మిమ్మల్ని కూడా నడి రోడ్లో నిలబెట్టే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొకసారి హెచ్చరిస్తున్నా. ప్రపంచంలో ట్రెండీగా ఉన్న టెక్నాలజీ అంతా ఏపీకి తీసుకొచ్చానని, వాటికి జెన్జీ, జెన్ ఆల్ఫా ఎలా వినియోగించుకుంటారో అని ఓపెన్ ఆఫర్ ఇచ్చిన చంద్రబాబు, యూత్ ఆలోచనలను లాజికల్ గా తీసుకెళ్లే బాధ్యత కూటమి సర్కారు తీసుకుంటుందని అభయం ఇచ్చారు. ఏపీలో అవినీతి రహిత పాలన ఇస్తామని, ఎవరు తప్పు చేసినా ఉపేక్షించేది లేదని భరోసా ఇచ్చారు ముఖ్యమంత్రి. ఉద్యోగాలు ఇవ్వాలంటే మనుషుల్లో కూడా నైపుణ్యం ఉండాలి. ఈ విషయం కూడా మరి మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే మానవ వనరుల అభివృద్ధి, ఈరోజు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ తీసుకొచ్చాం. హబ్ అండ్ స్పోక్ మోడల్లో ముందుకు పోతున్నాం. ఇంకో పక్క ఎక్కడికక్కడ స్కిల్ డెవలప్మెంట్, దేశంలో ప్రపంచంలో ఉండే స్కిల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్స్ అన్నీ తీసుకొస్తున్నాం. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇటీవల నేను ఏఐ గురించి మాట్లాడితే మన పిల్లలు చూపించిన శ్రద్ధ నాకే ఆశ్చర్యం కలిగింది. ఇప్పుడు క్వాంటమ్ ఆల్గరిథం రాయాలంటే దాంట్లో కూడా మన వాళ్ళు నెంబర్ 1 వచ్చే పరిస్థితికి వచ్చారు. ఈ మహానాడు మహిళా మహానాడుగా వెలుగొందిందని, మహిళల చరిత్రను మళ్లీ తిరగరాసిన పార్టీ టీడీపీ. ఒకప్పుడు ఆస్తిలో హక్కు ఇస్తే ఇప్పుడు రాజకీయ హక్కు కల్పించిందని, కేంద్రం ఇచ్చినా ఇవ్వకున్నా టీడీపీ చట్టసభల్లో 33% రిజర్వేషన్లు ఇస్తుందని, ఇందుకు మహిళలంతా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. వారిని ముందుకు నడిపించే బాధ్యత తాను తీసుకుంటానని నారీ శక్తికి అభయం ఇచ్చారు నారావారు. ఈ మహానాడు ఒక సందేశం ఆడబిడ్డలకు అంకితం చేశాం. ఇది మహిళా మహానాడు. మహిళల యొక్క చరిత్ర తిరగరాసిన పార్టీ, ఆస్తి హక్కు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు రాజకీయ హక్కు కల్పించే పార్టీ మళ్ళీ తెలుగుదేశం పార్టీ. ప్రధాన మన వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్ గారు ఒక సజెషన్ ఇచ్చారు. 33% కేంద్రం కానీ వీళ్ళు కానీ అన్ని పార్టీలు ఒప్పుకోకపోతే మన పార్టీలో మనం అమలు చేస్తామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చారు. నాకు ఏమాత్రం అబ్జెక్షన్ లేదు. మా ఆడబిడ్డలు ఇప్పటి నుంచే సిద్ధం కావాలి. దేశంలో మహిళా రిజర్వేషన్ల కోసం పోరాడతాం. పోరాడి వీలు కాకపోతే ఆంధ్రప్రదేశ్లో మా ఆడబిడ్డలకి తప్పకుండా 33% చట్టసభల్లో సీట్లు ఇస్తాం. సాధారణంగా రాజకీయ పార్టీలకు అనుబంధ సంఘాలు ఉంటాయని, అవి టీడీపీకి 18 విభాగాలు ఉన్నాయని, జగన్ నేతృత్వంలోని గొడ్డలి పార్టీకి ఉన్న విభాగాల పేర్లు చెప్పి ఒక రకంగా నవ్వులు పూయిస్తూనే ఏపీ వ్యాప్తంగా జగన్ అండ్ గ్యాంగ్ ఆగడాలను 7 పాయింట్లలో ఎండగట్టారు చంద్రబాబు. సాధారణంగా ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి అనుబంధ సమస్యలు ఉంటాయి, మనకు ఉన్నాయి.
రైతు, యువత, మహిళ, దివ్యాంగులు, కార్మికులు ఇలాంటి 18 విభాగాలు మనకున్నాయి. కానీ గొడ్డలి పార్టీకి విభాగాలు ఏంటో తెలుసా అని మిమ్మల్ని అడుగుతున్నా. తెలియకపోతే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. గంజాయి బ్యాచ్ ఒక విభాగం, బ్లేడ్ బ్యాచ్ మరో విభాగం, సోషల్ మీడియా సైకోలు ఇంకొక విభాగం, ఫేక్ ప్రచారానికి పేటీఎం బ్యాచ్ ఇంకొక విభాగం, హత్య రాజకీయాలకు కిరాయి అంతక బ్యాచ్ ఇంకొక విభాగం, హిందూ దేవాలయాలపైన, హిందూ ధర్మం పైన దాడి చేసేదానికి ఒక విభాగం. స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలని, గెలిపించే బాధ్యత లీడర్ అండ్ క్యాడర్ తీసుకోవాలన్నారు. ఎన్నిక ఏదైనా మనమే గెలవాలని, 2029 సాధారణ ఎన్నికలకు కూడా ఇప్పటినుంచే సిద్ధం కావాలన్నారు చంద్రబాబు. భేషజాలు లేకుండా పనిచేస్తే కూటమి బంపర్ మెజార్టీతో గెలిచిందని, ఇప్పుడున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు మళ్లీ లైఫ్ లాంగ్ ప్రజాప్రతినిధులుగా ఉండాలని ఆకాంక్షించారు. కూటమి పార్టీలతో టీడీపీ చిత్తశుద్ధితో పనిచేస్తుందని, అందుకే బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలను కలుపుకుపోవాలని, తాను అండగా ఉంటానని అభయం ఇచ్చారు చంద్రబాబు. తొందరలో ఎన్నికలు వస్తాయి. లోకల్ బాడీస్ సిద్ధంగండి. ఇన్ని పనులు చేసిన తర్వాత అన్ని ఎన్నికల్లో గెలిపించే బాధ్యత ఇప్పుడే రామ్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు కార్యకర్తలు, నాయకులు తీసుకోవాల్సిన అవసరం మీ మీద ఉంది. ఏ ఎన్నికొచ్చినా అక్కడ వాళ్ళు గెలిపించే పరిస్థితి రావాలి. 29 ఎంతో దూరంలో లేదు. ఇప్పటి నుంచే 29కి మీరు ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన ఎన్డీఏ పార్టీలతో సంఖ్యతగా ఉండండి. ఈ విషయంలో కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో ఎమోషన్గా మళ్ళా ఎలక్షన్ అప్పుడు వస్తారులే అనుకుంటే కరెక్ట్ కాదు. జీవితంలో ఏది కోల్పోయినా క్యారెక్టర్ కోల్పోవద్దని పార్టీ నేతలకు, క్యాడర్కు హితవు పలికారు చంద్రబాబు. లీడర్కు ఓపిక బాగా ఉండాలని, ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలని, ప్రవర్తన ముఖ్యమని, అల్టిమేట్ గా మరక అంటకుండా చూసుకోవాలని కర్తవ్య బోధ చేశారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు. క్యారెక్టర్ ఏది పోగొట్టుకున్నా, డబ్బులు పోగొట్టుకున్నా మళ్ళా సంపాదించుకుంటాం. కానీ క్యారెక్టర్ పోతే మాత్రం మళ్ళీ సంపాదించుకోలేము. ఇది మీరు ఒక్కరు కాదు, ఇది పార్టీకే శ్రీరామ రక్ష. అందుకే ప్రతి ఒక్క నాయకుడిని, కార్యకర్తను కోరుతున్నా, ప్రజల్లో ఒక పద్ధతి ప్రకారం పనిచేయడమే కాకుండా వేలెత్తి చూపని విధంగా నా కార్యకర్తలు ఉండాలని, నా కుటుంబ సభ్యులు ఉండాలనేది నా ప్రగాఢ కోరిక. అవసరమైతే ఎమోషన్స్ ఉంటాయి. ఓసారి రాజకీయ నాయకుడికి కావాల్సింది ఓపిక. 48 ఏళ్లుగా నాకు కూడా చాలా ఎమోషన్లు ఉంటాయి. ఎక్కడన్నా ఒక తప్పు చేస్తే, ఒక్కసారి కాలు జారితే అక్కడి నుంచి ఎక్కడికి పోతాం మనకే తెలియదు. నోరు జారినా కూడా అది శాశ్వతంగా గుర్తుండిపోతుంది. ఎమోషన్ ముఖ్యం కాదు, ప్రాక్టికాలిటీ ముఖ్యం. గొడ్డలి పార్టీ నెవర్ అగైన్, ఎన్డీఏ అగైన్ అండ్ అగైన్ అంటూ నినదించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీడీపీ నేతలు, కార్యకర్తలతోనూ చెప్పించారు చంద్రబాబు. అందుకే మళ్ళీ కోరుతున్నా, గొడ్డలి పార్టీ నెవర్ అగైన్, ఎన్డీఏ అగైన్ అండ్ అగైన్. అందరి చెవుల్లో ఇది ప్రతిరోజు వినపడాలి. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, గొడ్డలి పార్టీ నెవర్ అగైన్, ఎన్డీఏ. ఇప్పుడు చెప్పండి, గొడ్డలి పార్టీ. టీవీల్లో ఉండేవాళ్ళు కూడా చెప్పాలి, అందరూ చెప్పాలి, రాష్ట్రం అంతా మారుమోగాలి. గొడ్డలి పార్టీ, గొడ్డలి పార్టీ, ఎన్డీఏ, ఎన్డీఏ, ఎన్డీఏ. పసుపు పండుగ, పార్టీ ఆవిర్భావ వేడుక మహానాడుకు ఈసారి రికార్డు స్థాయిలో హాజరయ్యారు టీడీపీ కార్యకర్తలు. 2 రోజుల్లో 24,50,000 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. ఫస్ట్ డే 7.5 లక్షల మంది అటెండ్ అయితే, రెండో రోజు ఏకంగా 17 లక్షల మంది అటెండ్ అయి చరిత్ర సృష్టించారు. ఏపీలోని ప్రతి ఊళ్ళో, వాడవాడల సగర్వంగా రెపరెపలాడింది టీడీపీ జెండా. ఇక మహానాడు సందర్భంగా పార్టీ నేతలు విరాళాలు ప్రకటించడం ఆనవాయితీ.
ఈసారి 25 కోట్లకు పైగానే విరాళాలు వచ్చాయి. ఇచ్చిన వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్పారు టీడీపీ అధినేత చంద్రబాబు. 25,61,60,00,000 రూపాయలు పార్టీ నిధి వచ్చింది. దీనికి గట్టిగా ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్లో ఉండేవాళ్ళు కూడా పార్టీ నిధి కార్యకర్తల సంక్షేమం కోసం పెద్ద ఎత్తున డొనేషన్లు ఇచ్చిన ప్రతి ఒక్కరిని అభినందించాలి. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. శ్రీశక్తి నినాదం, హైబ్రిడ్ మోడ్, కార్యకర్తకు అందలం ఇవి మహానాడులో ప్రతిబింబించిన ప్రధాన అంశాలు. మహానాడు జరిగిన తీరుపై పార్టీ అధినేతగా చంద్రబాబు చాలా ఇంప్రెస్ అయ్యారు. పకడ్బందీగా క్రమశిక్షణతో ఎక్కడ ల్యాగ్ లేకుండా అలా సాగిపోయింది. మధ్య మధ్యలో తనయుడు లోకేష్ కు సూచనలు చేసినా పెద్దాయన ఇన్వాల్వ్మెంట్ తక్కువనే చెప్పాలి. తీర్మానాల సందర్భంగా సహజంగా చంద్రబాబు కలుగు చేసుకుని మాట్లాడటం అలవాటు. ఈసారి ఎన్టీఆర్ కు భారతరత్న తీర్మానం సందర్భంగా మాత్రమే చంద్రబాబు మాట్లాడటం కొసమెరుపు. నాయకుల ఉత్సాహం, వారు మాట్లాడిన తీరు చూసి తన తర్ఫీదులో బాగా తయారయ్యారని ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ పార్టీ అధినేతగా తెగ మురిసిపోయారు నారా చంద్రబాబు నాయుడు.